నమస్కారం, పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి స్విమ్స్ బాధితులకు చంద్రబాబు పరామర్శ, అండగా ఉంటామని భరోసా. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం కేటీఆర్. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోడీ ఆశయం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. తిరుపతి తొక్కిసలాట ఘటన, చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది స్విమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఉన్నారు. ఫౌండేషన్స్ కానీ ఇనాగరేషన్స్ కానీ విజిట్ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానని ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంగతిని చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏది చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా యూరేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పనైనా రాష్ట్రం కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశా. అరపైసా అవినీతి చేయలేదు, చేయబోను. కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై బురద చల్లి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. ఇది కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది ఆయన కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు.
ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన అవగాహన, ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు. పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది, అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు. కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు లై డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించేందుకు నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు నిల్వై నీకు దమ్ముంటే నువ్వు పెట్టు, లై డిటెక్టర్ పరీక్ష పెట్టి, నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్టో చూద్దాం. 7 గంటల పాటు ప్రశ్నించారు. ఎన్ని ప్రశ్నలు అడిగారు? అడిగిన పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా, గంతే తప్ప ఏం లేదు, విషయం లేదు, మనం లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతే ఏం చెప్పలేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోడీ ఆశయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో, బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రధానికి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని అన్నారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగటం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపమా అనేది విచారణలో వెల్లడవుతుందని వారన్నారు. మన విశాఖపట్నం ప్రజలు, వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం
స్పందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు ఉంటాయి, కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా ఫేస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం. కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం. బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇటువంటి బాధ్యతారహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా, అది కింద స్థాయి వ్యక్తి, పై టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఇప్పుడు తిరుపతిలో అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుందని అంటున్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని రోజా అంటున్నారు. ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే
జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత హిందువులకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో హిందూ సంఘాల భక్తులు ఆమెపై భగ్గుమన్నారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తాను పొరపాటున రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించానని క్షమాపణలు కోరుతూ వీడియోను విడుదల చేశారు. తాను హిందువునేనని, దైవభక్తురాల్ని కూడా అని ఆ వీడియోలో తెలిపారు. అందులో రాముడిని అమితంగా నమ్ముతానని, కానీ తాను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటారని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్నే, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్నే, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇందులో 41 మందికి గాయాలయ్యాయని, ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవటం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్గా తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలా మందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. సార్, మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంపీడ్కి జరగడానికి గల కారణం ఏంటి? టీటీడీ హిస్టరీలో ఇలాంటి స్టాంపీడ్ జరిగి డెత్ కోల్ రావడం ఎప్పుడు లేదు. వాట్ వెంట్ టు దట్ సినారియో? ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలీదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి
ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి సురేఖవాణి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కూతురు సుప్రీతతో కలిసి వెంకటేశ్వరుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫోటో తీసుకోమని నిలబడరా మళ్ళా యాడ్ తీసుకుంటావురా. మేడం ఇలా వచ్చారు. ఢిల్లీ విషయంలో బీజేపీకి ఒక అజెండా అంటూ లేదని సీఎం అతిశి విమర్శించారు. అందుకే తనను కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్కు దుర్భాషలాడే సమూహానికి మధ్య పోరు అని వ్యాఖ్యానించారు. कई सारे पर्सनल अटैक्स भी हो रहे हैं आपके राजनीतिक प्रतिद्वंदी की तरफ से. पहले हुआ कल बीजेपी ने आपको बंगले वाली देवी बुलाया. संदीप दीक्षित आप डिफेमेशन का केस फाइल कर रहे हैं और ये कह रहे हैं कि आप स्क्रिप्ट से पढ़ती हैं, बयान देती हैं. देखिए, ये जो गाली गलौज पार्टी है, इनके पास चुनाव के लिए, दिल्ली वालों के लिए कोई चेहरा नहीं है, कोई सीएम फेस नहीं है, कोई एजेंडा नहीं है, कोई नैरेटिव नहीं है. दिल्ली वालों के लिए कोई प्लान नहीं है, दिल्ली के लिए कोई सपना नहीं है. इनके पास एक काम है, अरविंद केजरीवाल जी को गाली देना, आतिशी को गाली देना, आम आदमी पार्टी के नेताओं को गाली देना. तो दिल्ली वाले साफ देख रहे हैं कि एक तरफ एक पार्टी है जिसने 10 साल दिल्ली वालों के लिए काम किया है, उनकी जिंदगी सुधारी है. एक पार्टी है जो आने वाले 5 साल के लिए एक विजन लेके आ रही है, और दूसरी ओर एक गाली गलौज करने वाली पार्टी है जिसके पास गाली गलौज करने के अलावा कोई भी काम नहीं है. तो मुझे लगता है कि दिल्ली की जनता के लिए अपना निर्णय लेना बहुत आसान है. मैम, क्या लगता है आपको बीजेपी और कांग्रेस ने इस सीट पर, खासतौर से कालकाजी वाली सीट पर, दोनों ने आपस में गठजोड़ किया हुआ है आपको हराने के लिए? देखिए, आम आदमी पार्टी ने అడ్మినిస్ట్రేషన్ చేతగాని వాళ్ళకి పదవులు ఇస్తున్నారని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి విమర్శించారు. కోటప్పకొండ వేద పాఠశాలలో జరిగిన ఘటనపై గురువారం మీడియాతో మాట్లాడారు. సరుకులన్నింటినీ వేద పాఠశాల ప్రిన్సిపల్ బయటకు పంపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారని అన్నారు. వాచ్మెన్, వంట చేసేవారు మందు తాగి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారని అన్నారు. పిల్లలకి సరుకులన్నీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నాయని కంప్లైంట్, ప్రిన్సిపాల్ బయటికి పంపిస్తున్నాడు. అక్కడ ఒక స్వీపరు, వాచ్మ్యాను, వంట చేసే మనిషి ఇద్దరు కూడా మందు దాగి ఈ పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని బెట్టింగులు కాసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మేం చెప్పట్లా, అక్కడ చదువుకున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు వాస్తవాలని. ఈ ప్రిన్సిపాల్ మీద ఆల్రెడీ కంప్లైంట్లు వెళ్ళినాయి టీటీడీ. అంటే టీటీడీ బోర్డు ఏం చేస్తుందో తెలియదు. మహానుభావుడు మరి TV5 యాజమాన్యానికి అప్పు చెప్పారు టీటీడీ బోర్డు. నిన్న ఏం జరిగిందో తిరుమలలో చూస్తున్నాం. 6 భక్తులు చనిపోయారు. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియని వాళ్ళకి ఈరోజు పదవులు ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఒక టీవీ యాజమాన్యం మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి టీటీడీ బోర్డు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావాలి కదండి. తిరుపతి ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. డిఎస్సి గేట్లు తెరిచాడని ఆయనను బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లడ్డూ విషయంలో వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు.
ఈరోజు 48 మందికి కూడా మెరుగైన వైద్యం అందించాలి. హఠావుడిన ఈరోజు తప్పు అయిపోయిందని చేతులు దులుపుకునే కాదు, ఈరోజు 302 కేసులు పెట్టాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు టీటీడీ అధికారులు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా కేసులు పెట్టి చేతులు, ఎవరో ఒక డిఎస్పీ గేట్లు తెరిచాడు, ఆయన బలిపస్సు చేయాలని అనుకుంటున్నారు. ఆయన ఒక్కడే కాదు, ఈ అరేంజ్మెంట్స్ లో విఫలమైన టీటీడీ బోర్డు, టీటీడీ సభ్యులు, అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదో కంటి చూపు వెళ్తే ఇలా ప్రాణాలు తిరిగి రావు. ఖచ్చితంగా మీరు చేస్తున్న తప్పుని, ఎక్కడ తప్పు జరిగింది, ఈ కమిటీలు వేసే దగ్గర నుంచి తప్పు జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు కూడా చెప్పాను, లడ్డు విషయంలో కూడా చెప్పాను. వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే కుదరదు. స్వామివారు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచాడు, మీ యొక్క పాపాలు నిజంగా పండుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క దీనికి నిజంగా మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలే ఈరోజు శాపంగా మారాయని చెప్పి నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.